ఇక కరీంనగర్లో నిన్న భారీ వర్షం కురిసింది. ఇక నగరంలో వర్షం అంటూ 2 రోజులుగా వర్షం ఉపశమనం లభించగా గురువారం రాత్రి అకస్మాత్తుగా వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు లేకుండా అనుకోకుండా వాన కురవడంతో బయటికి వెళ్ళిన వారంతా తడిసి ముద్దయ్యారు. కొంతమంది పక్కన ఉన్న దుకాణాలు, పెట్రోల్ బంకుల వద్ద సేద తీరారట. సో ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన విషయం, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. 1,00,000 లోపు పూర్తయింది, 1,50,000 లోపు కూడా పూర్తయింది. అయినప్పటికీ కొంతమంది రైతులు తమకు అర్హత ఉన్నా ఎందుకు తమకు రుణమాఫీ జరగలేదని సహాయ కేంద్రాల్లో ఫిర్యాదు చేస్తున్నారట. అర్హులమైన మాఫీ కాలేదు, సహాయ కేంద్రాల్లో రైతుల ఫిర్యాదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేస్తుంది. మొదటి విడత జూలై 18న 1,00,000 లోపు, రెండో విడత జూలై 30న 1.5 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకుల్లో నగదు జమ చేసింది. చాలామందికి లబ్ధి చేకూరింది. అయితే కొంతమందికి అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు. వారందరూ మొదట బ్యాంకుల వద్దకు, మండల ఏఓల వద్దకు వెళ్తున్నారు. అక్కడ కూడా సరైన సమాధానం దొరకకపోవడంతో జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నారట. ఇక మరికొందరు మాత్రం ఫోన్లో తమ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కరీంనగర్ గ్రామీణ మండలం గోపాల్పూర్కు చెందిన రైతు తమ్మినవేని తిరుపతి. 2023 ఆగస్టులో 75,000 పంట రుణం దర్శేడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో తీసుకున్నారు. ఇక అన్ని అర్హతలున్న రుణం మాత్రం మాఫీ కాలేదని కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇక మరొక రైతైన కరీంనగర్ జిల్లా చామనపల్లికి చెందిన రైతు ఇక గర్వంద రాజయ్య 26,000. ఈ గర్వంద రాజయ్య అనే రైతు 26,000 తీసుకున్నాడు. భార్య గర్వంద శంకరమ్మ పేరున 65,000 వీళ్ళు 2019లో దుర్షేడు ఓవర్సీస్ బ్యాంకులో తీసుకున్నారు. ఇద్దరికీ కలిపి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రుణం మాఫీ ఎందుకు కాలేదంటూ వాళ్ళు కలెక్టరేట్కి వచ్చి సంబంధిత అధికారులను కలిశారట. సో ఇక చాలా చోట్ల జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఇక నవభారత సాక్షరత పేరిట మహిళలకు విద్యాభ్యాసం నేర్పించాల్సింది. ఈ కార్యక్రమం సక్రమంగా సాగట్లేదంటూ ఒక వార్త. ఆదేశాలు ఇవ్వరు, అక్షరాలు నేర్పరు అంటూ ఇదొక వార్త. ఇవి ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు.